నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను వీణా వినమ్రంగా పాడబోయే పాట అన్నమాచారి కృతి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. హిందోడ రాగం ఆదితాళం. హిందోడ రాగంలో నేను ఇదివరలో కొన్ని పాటలు పాడి ఉన్నాను. అందరికీ సుపరిచితమే ఈ రాగం. పాట వివరాల్లోకి వెళ్ళినట్లయితే పల్లవి తెలిపేది ఏమిటంటే, తిరుమలలో 7 కొండలను నివాసంగా గల ఓ వెంకటేశ్వర, నీ భక్తులు పుణ్యస్నానాలు చేసే పుష్కరిణి, అదే కోనేటికి అధిపతి అయిన 7 కొండలవాడ, కొండంత పెద్ద పెద్ద వరాలను కురిపించే వెంకటరాయుడువు నీవు. 1వ చరణం తెలిపేదేమిటంటే, పేద కుమ్మరి భీమన్న కురువరితి నంబి భక్తిగా నిన్ను మట్టి తులసీ దళాలతో పూజించినందుకు వాని కోరికలు తీర్చి గరుడ వాహనంపై సతీ సమేతంగా వైకుంఠానికి రప్పించుకున్నావు. వెంకటేశ్వరుని దేవేరి అయిన పద్మావతి అమ్మవారికి చిన్నాన్న తొండమాన్ చక్రవర్తి, ఆయన కూడా గొప్ప భక్తుడు. వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించి ప్రతిరోజు బంగారు పుష్పాలతో పూజిస్తున్నాననే అహంకారాన్ని మన్నించి అనేక యుద్ధాలలో రమ్మన్నప్పుడల్లా నమ్మకంగా వచ్చి అండగా నిలిచావు. వాని అహంకారాన్ని తొలగించి రక్షించావు. 2వ చరణం తెలిపేది ఏమిటంటే, తిరుకచ్చి నంబి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రముఖులైన ఆచార్యులలో ఒకరు. వీరి మేనల్లుడు శ్రీ రామానుజాచార్యుల వారు వీరిపై గురుభక్తిని ప్రదర్శించారని ప్రతీతి. తిరుకచ్చి నంబిగారు కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్కు ప్రతిరోజు ఆలవట్టం కైంకర్యం అంటే వింజామర సేవ చేసేవారు. ఈయన నిత్యం శ్రీ వరదరాజస్వామితో మాట్లాడేవారని ప్రతీతి. ఈ చరణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఈయనను కరుణించి తన దగ్గరకు రప్పించుకున్నారని తెలుస్తోంది. అంతటి గొప్ప దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మనలను అందరినీ పేద గొప్ప అని భేదం లేకుండా మంచివాడుగా మన దుర్గుణాలను రూపుమాపి కరుణతో రక్షిస్తాడు అనే భావాన్ని శ్రీ అన్నమాచార్యుల వారు ఈ కీర్తన ద్వారా మనకి వెల్లడించారు. పాటను ఆలపించేదా మరి? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు కూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తుండమాంచే కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తుండమాంచే కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. కంచిలోనున్న తిరుకచ్చి నంబి మీద
కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోనున్న తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న గమదని సనిదమ గస కొండలలో నెలకొన్న సనిదని సని నిద మదని నిద మమ గమద మమ గస గమ గగ సని సగ సమగ దమనిద సనిద మగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు మామ గగ మామ దద మామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద నీని నీని దద నీని నీని మద నీని నీని దని సాస దని సగమగ సని దని సాని దని దమ దని సమగ సని దగ సని దమ నిదమ గస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు విన్నారు కదండి. నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారుగా. సెలవు మరి.